రాజమండ్రి వద్ద టూరిజం అభివృద్ది కోసం కొత్త ప్రభుత్వంలో ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. టూరిజం మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గోదావరిలో బోటుపై ప్రయాణించి రివర్ ఫ్రంట్ ను పరిశీలించారు. ఎమ్మెల్యేలు గోరంట్ల, ఆదిరెడ్డి వాసు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులతో సమీక్షించారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమండ్రి వద్ద టూరిజం అభివృద్ది చేస్తామని తెలిపారు మంత్రి దుర్గేష్. గోదావరి కాలుష్య నివారణతో పాటు టెంపుల్ టూరిజం అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. మన గోదావరి ఇక్కడ అఖండ గోదావరిగా ఉంది. ఈ అఖండ గోదావరిని పరిరక్షించుకోవడం ఏ రకంగా చేయాలి, అదేవిధంగా రాబోయే పుష్కరాలకి మనకు ఉన్నటువంటి ఘాట్లన్నింటినీ కలుపుకుని మరిన్ని ఘాట్లను కూడా ఏర్పాటు చేసుకుని భక్తులందరికీ కూడా వీలుగా ఉండే విధంగా పుష్కరాలను ఎలాగ మనం నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద, అదేవిధంగా ఏదో తాత్కాలిక ప్రాతిపదిక మీద కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధించే విధంగా, ఒక పర్మనెంట్ గా ఉండేటువంటి విధంగా గోదావరి పరిరక్షణ ఒక కార్యక్రమం, అదేవిధంగా పుష్కరాల నిర్వహణ ఒక కార్యక్రమం, అదేవిధంగా పుష్కరాలకు వచ్చేటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక కార్యక్రమం, ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి హాస్పిటాలిటీ ఏ రకంగా వచ్చేవారందరికీ కూడా వసతి కల్పించాలనేటువంటిది మరొక విషయం. ఇలా చూసుకుంటే అన్ని దీనికి సమకూరేటువంటి విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి వీలుగా ఇవాళ ఈ పుష్కరాల వరకు మాత్రమే పరిమితం కాకుండా పర్యాటకం కూడా అభివృద్ది చెందే విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి ఇవాళ ఘాట్లన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు, మా సీనియర్ ఎమ్మెల్యే బుచ్చ చౌదరి గారు, వాసు గారు, నేను అందరం కలిసి ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించాం. దాంతోపాటు పర్యాటకానికి పెద్దపీట వేసేలాగా ఇక్కడ అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి కనుక ఒక పక్కన గోదావరి ప్రాంతం, మరో పక్కన ఎకో టూరిజం, మరో పక్కన పిలిగ్రిమేజ్ వచ్చేటువంటి ఈ ఏదైతే టెంపుల్ టూరిజం ఉందో అది, అదేవిధంగా హెల్త్ టూరిజం అన్నింటినీ కలుపుకుని ఒక కాంప్రహెన్సివ్ టూరిజం పాలసీని తయారు చేసుకుని ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకులు ఆకర్షించే విధంగా తయారు చేయడానికి వీలుగా పుష్కరాలని ఒక అవకాశంగా